ఒకసారి సంఖ్యాకాండం తీసుకుందామండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయము. ఒక్కసారి 8వ వచనం చదువుకుందామండి. ఇక్కడ సంఖ్యాకాండము 14వ అధ్యాయము 8వ వచనము చదువుకుందాం. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకు ఇచ్చెను. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఇక్కడ చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే మన పట్ల జాలి కలిగి, మన పట్ల ఆయన కృప కలిగి మనకేమిస్తున్నాడు? పాలు తేనెలు కలిగే పాలు తేనెలు ప్రవహించే దేశం మనకిస్తున్నాడు. ఇక్కడ ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఆయన యందు త్రోవలలో మనం నడిస్తే ఆయన అనేక ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. అలాగే ఆయనతో ఆ దేవుని యందు నీవు ఆనందిస్తే, ఇక్కడ చూడండి, ఆయనలో ఆనందిస్తే, ఇక్కడ చూడండి 8 చూడండి, ఇక్కడ ఏముందంటే ఆయనలో ఆనందిస్తే మనకి, ఆయన ఆనందిస్తే మనం కూడా ఆనందించబడతాం. ఆయన మనల్ని ఆదరిస్తాడు, ఆనందింపజేస్తాడు. అలాగే మరొకటి చదువు, అలాగే ఆయన ఏం చేస్తాడంటే మనం ఏది కోరుకున్నా సరే ఆయన మనకి అందిస్తాడు, ఆదరిస్తాడు, మనకిస్తాడు. ఎలాగంటే ఏ విషయం సరే, మనకి పిల్లలు లేరా, పిల్లలు ఇస్తాడు. మరి మనకి గృహం లేదా, గృహం ఇస్తాడు. మనకి అనేక రకాలుగా దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. అలాగే ఆదికాండము 18వ అధ్యాయము 6వ వచనం ఒక్కసారి చూద్దామండి. అబ్రహాము గుడారములో ఉన్న సార వద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. అబ్జద్దాం అండి. ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. 1 అబ్రహాము, 2 సారా గారు, 3 పనివాడు. ఈ 3 మరి అబ్రహాం గారు ఎండవేళల మస్తకి వృక్షం దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఎండవేళల ఒక 3 వస్తున్నారు. ఎవరు వస్తున్నారంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనే దేవదూతతో సహా దేవుడు వారికి కనిపిస్తున్నాడు. అబ్రహాం ఏం చేస్తాడంటే కనులెత్తి చూస్తున్నాడు. కనులెత్తి చూస్తుంటే ఎవరు కనిపిస్తున్నారు? 3 వ్యక్తులు కనిపిస్తున్నారు. ఆ 3 చూసేటికి ఈయన పరిగెత్తుకుని వెళ్ళి పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా, ఈరోజు మా ఇంటి దగ్గర మీరు ఉండాలి, మా ఆతిథ్యం తీసుకోవాలి, మీరు ఇచ్చే నీళ్ళతో కాలు కడుక్కొని మా ఆతిథ్యం తీసుకోవాలని అబ్రహాం గారు ప్రాధేయపడుతున్నారు. ఎవరిని ప్రాధేయపడుతున్నారు? దేవుణ్ణి ప్రాధేయపడుతున్నారు. ప్రాధేయపడినప్పుడు వారు ఏం చేశారంటే ఒప్పుకున్నారు. ఇక్కడ చూసారండి, ఎక్కడ ఒక్కసారి చూడండి, ఒప్పుకున్నారన్నమాట. ఏ విధంగా ఒప్పుకున్నారు చూసారా? అలాగే చేయమంటాడు ఇక్కడ. ఎలాగంటే 5వ వచనం చూడండమ్మా. కొంచెం ఆహారం తెచ్చుకొని మీ ప్రాణములను బలపరుచుకుని తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చుదరే నేను. వారు నీవు చెప్పినట్లు చేయమని. అప్పుడు వారు ఒప్పుకున్నారు. ఒప్పుకుని ఏం చేశారంటే అబ్రహాం ఏం చేశారంటే త్వరగా వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? సారా దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చెప్పాడు? నీవు 3 మానికలు పిండి పిసుకు రెడీగా ఉంచు అని చెప్పి మళ్ళీ ఏం చేశారంటే ఈయన పరిగెత్తుకుని వెళ్ళి మందలోకి వెళ్ళి లేత దూడను, అంటే ఎటువంటి వ్యాధి లేకుండా మంచి బలంగా ఉన్నది మంచి లేక దూడను తీసుకుని వచ్చి పనివాడికి అప్పచెప్పాడు. పనివాడికి అప్పచెప్తే పనివాడు ఆ పని చేశాడు. ఇక్కడ ఒకసారి చూద్దామండి. అలాగే 19వ అధ్యాయము 3వ వచనం, అదే అధ్యాయము. అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు అతని తట్టు తిరిగి అతని వెంట ప్రవేశించిన అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేశారు. ఇక్కడ చూడండి, అబ్రహాము దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చారు? లోతు దగ్గరికి వచ్చారు. లోతు ఏమన్నాడంటే బలవంతం చేస్తున్నాడు. ఒకసారి చూడండి, అక్కడ ఉంది, మాట చూడండి, అక్కడ ఉంది. అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు, ఎవరిని బలవంతం చేస్తున్నాడు? లోతు గారు ఎవరిని బలవంతం చేస్తున్నాడు?
దేవుణ్ణే బలవంతం చేస్తాడు. అయ్యా మీరు ఉండాలి, మీరు రావాలి, మరి నా ఆతిథ్యం తీసుకోవాలి అని దేవుణ్ణి బలవంతం. ఇక్కడ ఏం చేశారు? ఇక్కడ అబ్రహాం గారు ఆ విధంగా కాదు. అబ్రహాం గారి దగ్గరికి వచ్చేది ఆత్మీయ రాక, మరి లోతు గారి దగ్గరికి వచ్చేటికి బలవంతపు రాక. చూసారండి, ఆత్మీయ రాక, బలవంతపు రాక. మరి దేవుడు ఆ విధంగా లోతు దగ్గరికి వచ్చాడు. మరి అదే విధంగా చూడండి, మనం అనేక రీతిలుగా మరి దేవుని సంబంధమై ఉండి, ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మనకి కుటుంబ బలిపీఠం. ఇక్కడ అబ్రహాం గారు కుటుంబ బలిపీఠం. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే బలి అర్పించేవాడు, బలిపీఠం కట్టేవాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా బలిపీఠం అక్కడ తయారు చేసి బలిపీఠం కట్టేవాడు. మరి మన కుటుంబంలో బలిపీఠం ఉందా? ప్రార్థన బలిపీఠం ఉందా? కుటుంబ ప్రార్థన ఉందా? మనం మన కుటుంబం అంతా కూడా మరి దేవుని ప్రార్థిస్తున్నామా? సాయంకాలం ఏ రీతిలో ఉన్నాం? ఎటు రీతిగా ఉన్నాం? మరి భార్య భర్తలు మరి ప్రార్థిస్తే బిడ్డలు ప్రార్థిస్తున్నారా? లేదు, తల్లి ప్రార్థిస్తే భర్త ప్రార్థిస్తున్నాడా? లేదు, పిల్లలు కూడా ప్రార్థిస్తే తల్లిదండ్రులు ప్రార్థిస్తున్నారా? మనం ఏ రకంగా ఉన్నాం? ఏ స్థితిలో ఉన్నాం? చూడండి, ఒక్కసారి మనం కడవరి దినాల్లో ఉన్నాం, అంచికలో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా దుర్మార్గం, ఎక్కడ చూసినా అన్యాయం, ఎక్కడ చూసినా దొంగతనం, ఎక్కడ చూసినా వ్యభిచారం చూస్తున్నాం కదా. కానీ మనం ఏ విధంగా ఉన్నాం? మరి అబ్రహాం గారు చూడండి, వారు దేవుని యొక్క మాట చెప్పిన ప్రకారం ఒప్పుకున్నప్పుడే చూసారు, దేవుడు కూడా అక్కడ ఏమంటే ఆత్మీయ రాక. చూసారండి, ఎక్కడ చూస్తే లోతు దగ్గరకు వస్తే బలవంతపు రాక. బలవంతంగా అడుగుతున్నాడు దేవుణ్ణి, రాండి అయ్యా, ఉండండి అయ్యా, ఈ నా ఆతిథ్యం పొందండి అయ్యా అని లోతు గారు బలవంతంగా అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే మరి అబ్రహాం గారు ఆత్మీయ రాక, ఆయన చేసే ప్రతి ఒక్క మాట కూడా ఆత్మీయ రాక. మరి అలాగే ఇంకోటి చదువుకుందాం. చూడండి, ఆయన అబ్రహాం గారు ఏ విధంగా చూస్తారు అనేకసారి ఇంకోసారి ఆప్ ఉండండి. కుటుంబ ప్రార్థన అనేది బలిపీఠంగా ఉండాలి. మనకి ఏది చేసినా ముందు మరి దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఏ పని చేసినా సాయంకాలం 7 గంటల 5 నిమిషాలకు వాక్యం వచ్చేది. ఎవరిది? ఆర్ఆర్కే మూర్తి గారిది. అలాగే తర్వాత పి జోషి గారి ఆ వాక్యం వచ్చేటికి నేను ఏ ఊరైనా సరే 7 గంటల 5 నిమిషాలకి నా గృహాన్ని చేరుకుని ఆ వాక్యం వినాలి. వాక్యం అనంతరం మరి అన్నీ అయిపోయిన తర్వాత కుటుంబ ప్రార్థన, ముందు కుటుంబ ప్రార్థన అనంతరం మా భోజనం చేసుకోవాలి. అలాగే దేవుడు కొనసాగితే దేవుడు అనేక అవసరతలు, అనేక ప్రతి ఒక్క ఇబ్బందిని కూడా దేవుడు తొలగించాడు. ఇందువల్ల మన బలిపీఠం, ప్రార్థన అనే బలిపీఠం మన గృహాలు ఉంటే మనకి దేవుడు అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్యాలు చేస్తాడు. అలాగే వ్యాపారంలో కూడా ఎక్కడో మరి విజయనగరం, గజపతి నగరం, బొబ్బిలి, అలాగనే సరే అంత దూరం తీసుకెళ్ళినా ఇంటి దగ్గర ప్రార్థన ఎవరు చేసేవారు? మా బిడ్డలు చేసేవారు. వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించేవాడు. నేను ఎక్కడైనా దింపితే, ఒక రాజుని దగ్గర దింపితే అమ్మ ప్రార్థన చేయండి అని చెప్తే వీళ్ళ ప్రార్థన, అక్కడ వ్యాపారం. ఆ విధంగా దేవుడు అభివృద్ధి చేసి కార్యం చేశాడు. ఎంతైనా దేవునికి మహిమ కలుగుగాక. అలాగే ఇక్కడ విశ్వాస జాబితాలో ఉన్నవారు ఎవరంటే అబ్రహాం గారు. ఒక్కసారి చూడండి, హెబ్రీ పత్రిక 11:8 ఒకసారి చూద్దామండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను శాస్త్రీయంగా స్పందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళింది. ఇక్కడ చూసారండి, దేవుడు చెప్పిన మాట అబ్రహాం విన్నాడు. ఇక్కడ దేవుడు చెప్పిన మాట అబ్రహాం విన్నాడు కాబట్టి అబ్రహాము మరి విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అలాగే ఒకసారి చూడండి, 17 కూడా చదువుదాం. చూడండి, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించింది. ఎవరు బట్టి? విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించింది. అలాగే 20 కూడా చదువుతుందండి. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏసావును ఆశీర్వదించింది. ఇక్కడ చూడండి, మరి ఏసావును కూడా దేవుడు ఆశీర్వదించాడు. మరి అలాగే గొప్ప కార్యాలు ఎవరి ద్వారా? అబ్రహాం గారి ద్వారా ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు జరిగించాడు. ఇక లోతు ద్వారా చూస్తే ఏమన్నదంటారా? ఏమీ లేదు. ఎందుకంటే అబ్రహాము ఇంటి నుండి వారసత్వం బయలుదేరింది. చూసారా, అబ్రహాము ఇంటి నుండి వారసత్వం బయలుదేరింది. ఇక్కడ చూస్తే లోతు నుండి మరి వారసత్వం బయలుదేరిందంటారా? మోయాబులు కాదు. ఎందుకంటే వారసత్వం అంటే విశ్వాస వారసత్వం. ఆయన వారసత్వమే మనంత వరకు కూడా దేవుడు తీసుకొచ్చాడు. మనకి విశ్వాసులకు తండ్రి ఎవరండి? అబ్రహాం గారు. ఎందుకంటే ఆయన విశ్వాసం బట్టే మనం కూడా మరి దేవుణ్ణి నమ్ముకోగలిగాం. ఎందుకంటే దేవుని మాట వింటే దేవుడు నీ మాట వింటాడు. దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. దేవుని గురించి, నీ బిడ్డల గురించి, నీ బిడ్డల చదువు గురించా ప్రార్థన చేయండి. కుటుంబ ప్రార్థన. మరి ఎందుకంటే భర్త ఎక్కడికి వెళ్ళిపోతాడు, భార్య ఒకరితో ప్రార్థన చేస్తుంది, పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతారు, మరి తండ్రి ఒకటి. అట్రీతిగా కాదు, అందరూ కలిపి. ఎందుకంటే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది అక్కడ ఒక అరగంట అయినా సరే మీరు మోకరించి
దేవుని ఏదడిగితే అది ఇస్తాడు. ఎందుకంటే మన పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడు, మన పట్ల అద్భుత కార్యాలు చేసే దేవుడు మనకున్నాడు కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.